ఫ్రెండ్స్ ఇదైతే మనకి నాల్కో అనమాట, అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్, అంటే మనకి పిఎస్సి యూనిట్ అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి. దీనికి సంబంధించి మనకి 518 నాన్ ఎడ్యుకేటివ్ పోస్టుల కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కూడా మనకి స్టార్ట్ అయింది అనమాట. 31st December 2024, ఇంకా 21st January 2025 ఇది లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లై చేసుకునే దానికి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదు. మిగతా వాళ్ళకైతే కనుక 100 రూపీస్ మాత్రమే ఫీజు అయితే పే చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడ పోస్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకి ఫస్ట్ పేజ్లోనే ఇచ్చారు. సపోజ్ ల్యాబ్కి సంబంధించి నాన్ ఎడ్యుకేటివ్ పోస్ట్కి ఇక్కడ బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలన్నమాట. 27 years ఏజ్ అయితే ఇచ్చారు. 21st January 2025 అయితే మనం చెక్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి వేకెన్సీస్ కూడా ఇచ్చారు. సపోజ్ ఇక్కడ ల్యాబ్కి తీసుకుంటే 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే వేరే యూనిట్లో కూడా ఒక 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఆపరేటర్ వచ్చేసరికి ఇక్కడ 160 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వేరే లొకేషన్లో ఒక 66 దాకా వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. 27 years ఏజ్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలి. అలాగే 2 years దీనికి సంబంధించిన అప్రెంటిస్ ట్రైనింగ్ కూడాను మనకి ఉండాలన్నమాట. సో మన 10th విత్ ఐటీఐ అంటే 2 years డ్యూరేషన్తో ఐటీఐ చేసి ఉండాలి, 10th పాస్ అవ్వాలి. ఇంకా కూడాను మీకు అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టెక్నీషియన్ మెకానిక్, దానికి సంబంధించి ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఫిట్టర్, ఏదో ఒక ట్రేడ్లో అప్రెంటిస్ ట్రైనింగ్తో పాటు 2 years ఐటీఐ ఎన్సీవీటీతో పాటు 10th అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. అట్లాగే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫిట్టర్ ఉన్నాయి. ఫిట్టర్ కూడా టోటల్ ఒక 23 మొత్తం 73 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. అలాగే ఎలక్ట్రికల్లో ఒక 63 ఉన్నాయి. వీటన్నిటికీ కూడాను 10th ఐటీఐ విత్ అప్రెంటిస్ సర్టిఫికెట్ అయితే ఉండాలన్నమాట. ప్లస్ అలాగే ఇక్కడ మనకి పోస్ట్ వైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 10th ఐటీఐతో పాటు అప్రెంటిస్, తర్వాత బీఎస్సీ వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది అనమాట. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి 4 steps అయితే ఉన్నాయన్నమాట. ఇలాగ చేసుకోవాలి. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి, దీన్ని మీకు క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ టు అప్లై ఆన్లైన్ దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, పేమెంట్ అనమాట. ఇలాగ 4 steps అయితే ఇచ్చారు. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసుకొని సెండ్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఓటీపీ అయితే ఎంటర్ చేసామన్నమాట. ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్ ఒక మెంబర్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇది కూడా 10th క్లాస్ ప్రకారం మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ మాత్రం రాయాలి. ఇక్కడ మన మిస్టర్ అలాగే ఏం యూజ్ చేయకూడదు అనమాట. సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఫాదర్స్ నేమ్, అట్లాగే ఇక్కడ మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఎంటర్ అయితే చేసుకోవాలి. జెండర్ అనమాట, మేలా ఫీమేలా, జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేయాలి మిస్టేక్స్ లేకుండా. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్. పోస్ట్ అప్లైడ్ ఫర్ అనమాట. సెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎన్పి కాంప్లెక్స్ అంగూలు, అలాగే ఎంఎన్ఆర్ కాంప్లెక్స్ దమన్జోడ్, ఈ 2 చోట్ల అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సపోజ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే చూజ్ పోస్ట్ అనమాట. ల్యాబ్ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ ఇలాగైతే వస్తాయి. సపోజ్ ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా మరియు నాల్కో డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, మీరు నాల్కోలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్పెక్ట్, లేకపోతే నో అనమాట. ఇంకా కూడాను ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనుక మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే మీ జిల్లాలో ఎస్ అయితే పెట్టాలి. ఎస్ పెడితే కనుక వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అది ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ కార్డు. ఇంకా నేమ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, మరి ఏ జిల్లాలో అయితే అయ్యారో రిజిస్టర్ అయ్యారో ఇక్కడ. అలాగే సిటీ అండ్ స్టేట్ అనమాట, ఏ స్టేట్ రిజిస్టర్ అయ్యారో ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీరు నో పెడితే కనుక రిజిస్ట్రేషన్ విత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా అయితే మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ అలాగే కేటగిరీ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఎస్సీని, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ ఏంటనేది. ఇంకా కూడాను దానికి సంబంధించినటువంటి
సెంట్రల్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర సెంట్రల్ ఫార్మేట్ వ్యాలిడ్ కేటగిరీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. పీడబ్ల్యూ క్యాండిడేట్స్ నుండి ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఎక్సర్విస్మెన్ అయితే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఇంకా కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళైతే ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఇంకా కూడా ల్యాండ్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే అవసరం లేదనమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఏజ్ ఆన్ 21 జనవరి 2025 చూపెడతారు. ఈ ఎగ్జామినేషన్ సెంటర్ సిటీస్ అనమాట. ఇక్కడ అంగులు, బాలాసోరు, చెన్నై అన్నీ వస్తున్నాయి. సెలెక్ట్ అయితే విశాఖపట్నం కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. హైదరాబాద్ అనేది ఇక్కడ లేదనమాట, విశాఖపట్నం ఉంది. అట్లాగే చెన్నై కూడా మనకి ఉందన్నమాట. అట్లాగే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదో ఒకటి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అట్లాగే కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓల్డ్ వస్తున్నాయి, ఎంటర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సపోజ్ ఇక్కడ మనం పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే మీకు వచ్చేసి క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి. తర్వాత ఇది టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత అయితే మోడిఫై చేసుకోవాలని అవకాశం అయితే లేదనమాట. ఇక్కడైతే ఇచ్చారు రెడ్ మార్క్తో. ఫ్రెండ్స్ మనకి ఇలాగైతే వచ్చిందనమాట. స్టేటస్ హెల్ప్ డెస్క్, తర్వాత అడ్మిట్ కార్డు, మాక్ ఎగ్జామినేషన్, కీ ఛాలెంజ్, రిజల్ట్. ఇక్కడ 4 స్టెప్స్ ఒక స్టెప్ అయిపోయిందనమాట. సేవ్ నెక్స్ట్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. మన ఇచ్చిన పోస్ట్ని బట్టి మనం తప్పనిసరిగా అవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి. సపోజ్ నేను ఫిటర్ అనే దానికి అప్లై చేస్తున్నాను. దీనికి 10th పాటు మనకి ఐటీఐతో పాటు అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మన దగ్గర ఉండాలన్నమాట. 10th క్లాస్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. బోర్డు అనమాట, మీరు స్టేట్ బోర్డు సిబిఎస్ఈలో చదువుకున్నారా, స్కూల్ నేము, అలాగే సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, 5-6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అన్నీ ఎంటర్ అయితే చేసుకోవాలి. కోర్సు డ్యూరేషన్ 10th 1 year కాబట్టి 1 year సెలెక్ట్ చేసుకోవాలి. కోర్సు ఫుల్ టైం మాత్రమే ఎలిజిబుల్. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ సంవత్సరం, ఎన్ని మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. సపోజ్ 600కి 480 వస్తే పర్సంటేజ్ చేసుకోవాలి. సిజిపిఈలో ఉంటే కనుక ఈక్వల్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలన్నమాట. సపోజ్ మీకు 7.5 వస్తే టోటల్ ఇది కనుక 9.5 అయితే అది ఇంటూ 7.5 వేసుకుంటే మీకు 7.25 అలాగ వస్తుంది. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట పర్సంటేజ్. ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్ కాదనమాట. సో మీరు ఇంటర్మీడియట్ ఉంటే కనుక ఏ బోర్డులో చదువుకున్నారు, ఏ కాలేజ్ చదువుకున్నారు, డ్యూరేషన్ ఏంటి, సబ్జెక్ట్స్ ఏంటి, ఫుల్ టైమా, కరస్పాండెన్సా, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్, టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. ఐటీఐ తప్పనిసరిగా ఎంటర్ చేసుకోవాలి. ఐటీఐ అనేది ఏ బోర్డులో చదువుకున్నారో, కౌన్సిల్ అనమాట. ఎన్సీవిటీనా, ఇది ఎన్సీవిటీలో మాత్రమే కావాలి మనకి. దీని ప్రకారం ఎన్సీవిటీ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్సీవిటీ అని ఇచ్చారు, ఎన్సీవిఈటీ, సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఇన్స్టిట్యూట్, కాలేజీ, స్కూల్ ఎక్కడ చదువుకున్నారో సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ట్రేడ్ డిసిప్లిన్, నేను ఫిటర్ ఇచ్చాను కూడా ఫిటర్ వచ్చి మీరు సపోజ్ ఎలక్ట్రికల్ ఇస్తే ఎలక్ట్రికల్ వస్తుంది, చేసుకోవాలన్నమాట. డ్యూరేషన్ అనమాట 2 years 1 year ఏంటనేది. కోర్స్ టైప్ అనమాట ఫుల్ టైమ్. ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ చేసుకోవాలి. ఇంకా పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్ ఏదైనా ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. ఇంకా సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్ అనమాట. దీంతోపాటు మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మన సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. మ్యాండేటరీ అనమాట ఇది. అంటే మనకి అప్రెంటిస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట. మీరు ఏ ట్రేడ్లో ఎక్కడ చేశారనేది అప్రెంటిస్ అనేది ఇక ఆటోమేటిక్గా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సర్టిఫికేట్ ఇష్యూయింగ్ డేట్ అనమాట, ఎప్పుడు ఇష్యూ చేశారో ఆ సర్టిఫికేట్. అంటే మీకు అప్రెంటిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇస్తారు, అప్రెంటిస్ సర్టిఫికేట్. ఆ డేట్ వేసుకోవాలి, ఏ స్టేట్లో చేశారో, ఇంకా మీరు ఏ బోర్డులో చేశారో, ఏ కౌన్సిల్, ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. మీకు అప్రెంటిస్ యొక్క సర్టిఫికేట్లో అయితే ఉంటుంది ఆ యొక్క బోర్డు, ఏ బోర్డు ఏంటి అనేది. ఇంకా ఇన్స్టిట్యూట్ ఎక్కడైతే మీకు ఏ కాలేజీలో, ఏ ఇన్స్టిట్యూట్లో
ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చారో అది కూడా అక్కడ దాంట్లో ఉంటుంది అనమాట, ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఏ కంపెనీలో మీరు చేశారు అనేది కూడా ఇక్కడ సపోజ్ ఎక్కడ చేశారు అనేది కంపెనీ నేమ్ అనమాట. అలాగే నేచర్ ఆఫ్ ట్రైనింగ్ అనమాట, మీకు ఎటువంటి ట్రైనింగ్ ఇచ్చారు అనేది కూడా ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క ట్రైనింగ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఈ టికాన్ అయితే చేయాలి, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రైనింగ్ అంటే సపోజ్ ఫిట్టర్ తీసుకుంటే ఫిట్టర్లో కూడా మనకి వేరియస్ ఫిట్టర్స్ ఉంటాయి కదా, వాటిలో మెకానికల్ ఫిట్టింగ్ లేకపోతే ఇంకా వేరియస్ ఆ యొక్క టైప్ ఆఫ్ యొక్క ట్రైనింగ్ దేంట్లో అయితే ఇచ్చారో ఒక స్పెసిఫిక్గా మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజు ఇక్కడ మనకి మెకానిక్ ఫిట్టర్ ఎలాగా దేంట్లో అయితే మీకు స్పెసిఫిక్ ట్రైనింగ్ ఇచ్చారనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎప్పటి నుంచి ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చారనేది కూడా మీరు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇది డాక్యుమెంట్స్ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. అన్నీ వరుసగా ఇచ్చారనమాట. ఫోటో అప్లోడ్ చేయాలి, ఫస్ట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, కేటగిరీ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ ఐటీఐ సర్టిఫికేట్, 10th మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, ఐటీఐ మార్క్ షీట్, ఇంకా అప్రెంటిస్ డాక్యుమెంట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ కూడా అప్లోడ్ 1 by 1 చేసుకోవాలి. సపోజ్ మీరు ఫోటో అన్నప్పుడు ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ సెలెక్ట్. సపోజ్ నేను ఫోటో సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ అని ఇక్కడికి వచ్చింది అనమాట. వ్యూ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకో, సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రౌజ్ అనాలి. బ్రౌజ్ అని చెప్పేసి మనం ఫైల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అనాలి. అప్లోడ్ అంటే అక్కడికి వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చిందనమాట. అలాగా అన్నీ కూడా ఒకటి 1 by 1 సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కేటగిరీని బట్టి ఫీజు అయితే వస్తుంది. 100 రూపీస్ మాత్రమే వస్తుంది అనమాట. ఇంకా మనకి జిఎస్టీ అప్లికబుల్ కాబట్టి ఒక 18 రూపీస్ ఎక్స్ట్రా అయితే వచ్చిందనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు, మిగతా వాళ్ళకి మాత్రం మనకి ఫీజు అయితే వస్తున్నది. ఇక్కడ స్టేట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇక్కడ మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నెఫ్ట్, ఇంకా యూపీఐ ఇవన్నీ వస్తున్నాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి నాల్కోకి సంబంధించి 518 నాన్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒకసారి మీ నోటిఫికేషన్ చెక్ చేసుకొని అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, కొన్ని పోస్టులకి మాత్రమే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. డ్రెస్సర్కి, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఇంకా వాటికి సంబంధించి మాత్రమే. మిగతా వాటికైతే మీకు బీఎస్సీ ఆ యొక్క బ్రాంచ్లో బీఎస్సీ లేదంటే కనుక ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి సంబంధించి 10th పాటు ఐటీఐ, అలాగే ఐటీఐ కూడా ఎన్సీవీటీ, దాంతోపాటు 2 years ఎన్సీవీటీతో పాటు అప్రెంటిస్ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సర్టిఫికేట్ కూడా మనకి అవసరమైతే అవుతుందన్నమాట. సో అవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి అంగూర్లో తర్వాత వేరే డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారనమాట. ఒరిస్సా స్టేట్లో అయితే ఉన్నాయి అవి. ఒరిస్సాలో అయితే మిమ్మల్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ అయితే ఉంటుంది 1 year పాటు. అప్పుడు స్టైఫండ్ అయితే ఇస్తారు. తర్వాత అయితే మీకు పే స్కేల్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట తర్వాత.